అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణ సిపిఐ సమితి ఆధ్వర్యంలో రేషన్ బియ్యంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. తాడపత్రి పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చెప్పింది ఒకటే, వారు చేస్తున్నది మరొకటి అన్నట్లు ఉన్నదని అన్నారు. మేము అధికారంలోకి వస్తే ఎక్కడ అవినీతికి తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన బాబు స్టోర్ బియ్యం విషయంలో పేదవారి కడుపులు కొట్టే విధంగా కుంభకోణం జరుగుతుందని అన్నారు. 5 కేజీల బియ్యం ఇచ్చేవారికి 1 కేజీ తగ్గించి 4 కేజీలు మాత్రమే ఇస్తున్నారు. అలాగే 10 కేజీల బియ్యం వచ్చేవారికి 2 కేజీల బియ్యం తగ్గించి 8 కేజీలు ఇస్తున్నారని అన్నారు. అది కూడా లబ్ధిదారులకు ఏం వర్తలేకుండా ఇట్లా మేము ఏం తగ్గుతున్న లబ్ధిదారులు చెప్పి చేస్తాము. ఇది ఒక పెద్ద రేషన్ షాప్లో మాఫియా జరుగుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. తనిఖీ చేయండి. తాడపత్రి పట్టణం తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తాడపత్రి పట్టణం సభ్యులంతా కూడా టౌన్ సాయి కార్యదర్శి రామాంజీ, మన ఏటీస్ రమణ, రత్నమయ్య, నాగేంద్ర, అబ్బురాం, నాగార్జున అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా తాడపత్రి పట్టణంలో ఒక రేషన్ మాఫియా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు బియ్యం బాగా కొట్టలేకోకుండా కార్డులో ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు వేయండి అని చెప్పి అమలు చేశారు. ఇక్కడ తాడపత్రి పట్టణంలో 35 కేజీలు కార్డులో బియ్యం రావాల్సి ఉంటే 31 కేజీ వేసి 4 కేజీలు డీలర్లు మింగేస్తూ ఉన్నారు. 10 కేజీలు రావాల్సి ఉంటే 8 కేజీలు వేసి 2 కేజీలు మింగేస్తూ ఉన్నారు. 20 కేజీలు బియ్యం కార్డులో రావాల్సి ఉంటే 17 కేజీలు వేసి 3 కేజీలు మింగేస్తూ ఉన్నారు. ఇదొక రేషన్ మాఫియా తాడపత్రి భారీ ఎత్తున జరుగుతూ ఉంది. అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, స్థానిక నాయకులు ఏం చేస్తారు అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఖండిస్తూ ఉంటాం. 60 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకు కూడా బియ్యం ఇంటి దగ్గర పోయి చేర్చాలని చెప్పి ఒక జీవో పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ అది కూడా అమలు చేయలేదు. కివులో ఉండి ముసలివాళ్ళు, నొప్పులు ఉండేవాళ్ళు, మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు కూడా కివులో ఉండి బియ్యం వేయించుకునే పరిస్థితి వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఏమన్నా జీవో పాస్ చేశారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈ డీలర్లు ఒకటే చెప్తా ఉన్నారు, లబ్ధిదారులతో మేము బతకలేకోకుండాము, ఈ 4 కేజీలు 3 కేజీలు బియ్యం పెట్టుకొని మేము బతుకుతూ ఉన్నామని చెప్పి స్టోరు డీలర్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ న్యాయమయ్యా? పేద ప్రజలు బియ్యం తీసుకొని మీరు బతికేకేనా ఉండేది? ఏం సమాజమయ్యా అది? ఒకటి చెప్తాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బియ్యము కార్డులో ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు వేయాలని చెప్పి అమలు చేసిందో అదే ప్రకారంగా వేయాలి. కానీ